హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా వచ్చిన హిట్ 3 ఇవాళ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు ఓపెనింగ్ పరంగా చూస్తే హిట్ 3 నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హిట్ మొదటి పార్ట్లో విశ్వక్సేన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించగా, దానికి సీక్వెల్గా వచ్చిన హిట్ 2లో అడవిశేష్ హీరోగా కనిపించాడు. ఇప్పుడు హిట్ 3లో నాని హీరో. హిట్ 3కి కంటిన్యూషన్ హిట్ 4 కూడా ఉంటుంది. ఈ హిట్ 4లో తమిళ్ హీరో కార్తీ హీరో అనే హింట్ కూడా వదిలారు మేకర్స్. రత్నవేలు పాండియన్ గా కార్తీ హిట్ 3 క్లైమాక్స్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఎండ్ అయిపోతుంది. సో సినిమా ఎలా ఉంది ఏంటి, ఈ హిట్ 3 హిట్టా ఫట్టా ఒకసారి చూద్దాం. నాని క్యారెక్టర్ పేరు అర్జున్ సర్కార్, ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ హిట్ ఇందులో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక పెద్ద నెట్వర్కే ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు బీహార్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్తాడు. ఆ కేసు కొలిక్కి వచ్చేలోపు అర్జున్ విశాఖకి బదులవుతాడు. ఇక్కడికి వచ్చాక కూడా ఈ కేసును ఛేదించేందుకు ఏం చేశాడు, వరుసగా జరుగుతున్న హత్యల వెనుక దాగిన చీకటి కోణాలేంటి, వాటిని చేయిస్తుంది ఎవరు, ఈ విషయాల్ని మీరు మిస్ అవ్వకుండా స్క్రీన్ పై చూడాల్సిందే. హిట్ సినిమా సిరీస్ లో భాగంగానే డైరెక్టర్ శైలేష్ కొలన్ ఈ కథ రాసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత 2 పార్టుల మాదిరిగానే ఈ సినిమాను కూడా మర్డర్ మిస్టరీగా తెరకెక్కించాడు. ఫస్ట్ భాగం కన్నా రెండో భాగం మరింత ఆసక్తికరంగా మార్చాడు డైరెక్టర్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం కూడా రక్తపాతంతో నిండిపోతుంది. ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మొదటి నుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజింగ్ గా నడిపించడంలో శైలేష్ కొలను చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని లాజిక్ లేని సీన్లను కూడా ఈ కథలో ఇరికించే ప్రయత్నం చేశాడు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని మరోసారి తనదైన నటనతో అదరగొట్టేశాడు. ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డాడు. అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా తన నటనలోని మరో కోణాన్ని బయటకు తీశాడు. ఇలాంటి ఆఫీసర్ మనకు ఎదురైతే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఎదురయ్యేలా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో నాని తన నటనతో మెంటలెక్కించాడు. ఆయన నటనకు దండం పెట్టాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేరకే నటించిందని చెప్పుకోవాలి. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లయితే కనిపించలేదు. ఇక ఇతర నటీనటులందరూ తమ పాత్రలకైతే న్యాయం చేశారు. ఇక టెక్నికల్ పరంగా చూస్తే మిక్కీ జేర్ సంగీతం పర్వాలేదు. ఈ తరహా చిత్రానికి బ్యాక్గ్రౌండ్ చేసి తన మార్పు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసినట్లుగా కనబడుతుంది. పాటలు కూడా పర్వాలేదు. ఇక కెమెరా ఎడిటింగ్ విభాగాలు బాగానే పనిచేశాయి. ముఖ్యంగా కొన్ని చేంజింగ్ సీన్స్ లో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఇక సముద్ర కని ఓకే, కానీ తనతో కొన్ని బూతులు పలికించారు. ఇక ఈ సినిమాలో రావు రమేష్ కూడా తన పాత్ర మేరకు అద్భుతంగా నటించాడని చెప్పుకోవాలి. అయితే ఇందులో ఒక చిన్న మైనస్ మాత్రం కనబడుతుంది. బలమైన విలన్ లేకపోవడం. ఎవడో సైకో కిల్లర్ని విలన్గా అనుకుంటే ఆడియన్స్కి హీరోయిజం కనబడదు. ఇక ఈ సినిమాలో చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ కూడా హీరోయిజం గురించి చెప్పించడం కొత్తగా అనిపించింది. ఇక ఫైనల్గా క్లైమాక్స్లో 2 స్పెషల్ క్యామియోలు కనిపించాయి. వాటికి హాళ్ళు దద్దరిల్లిపోయాయి. ఈ హిట్ సిరీస్ మీద ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకు తగ్గట్టే హిట్ 4 కూడా ఉండబోతుందనే ఒక హింట్ని క్లైమాక్స్లో ఇవ్వడం జరిగింది. హిట్ ఫ్రాంచైజీకి తగ్గట్టు హిట్ 1లో విశ్వక్సేన్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తే, దాని సీక్వెల్గా వచ్చిన హిట్ 2లో అడవిశేష్ హీరోగా కనిపించాడు. ఇప్పుడు హిట్ 3లో నాని హీరో. హిట్ 3కి కంటిన్యూషన్ హిట్ 4 కూడా ఉంటుంది. మరి ఇందులో తమిళ్ హీరో కార్తీ హీరోగా కనిపిస్తాడనే ఒక హింట్ అయితే ఇచ్చాడు డైరెక్టర్. రత్నవేలు పాండ్యన్ గా కార్తీ హిట్ 3 క్లైమాక్స్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఎండ్ అయిపోతుంది. సో హిట్ 4లో కార్తీ హీరో అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇక కాస్త ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటంటే మితిమీరిన హింస, క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ సినిమాలను చూడాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్. సో ఇది హిట్ సినిమాకి సంబంధించినటువంటి నా రివ్యూ.